బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సినిమాలో బూతులు వినిపిస్తున్నాయి. సో బూతులు వినిపించడం అనేది అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు రియల్ లైఫ్లో కూడా అందరూ అలా యూస్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అందుకే వేర్ యూ నాట్ మూవింగ్ యువర్ బట్ అంట. అందరు బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్. ఓకే, he's ready to give his fingerprints all over my body. Basically immediate గా so casual about it. దాని పక్క పెడితే అర్జున్ రెడ్డి is a different film. అయితే 2.0 is a different film. యాంగర్, గ్రీడ్, హంగర్, ఈ 3 కాన్సెప్ట్స్ పైన ఈ 3 ఎంత గొప్ప ఎమోషన్స్ అంటే ఒక మామూలు సామాన్యుడిని ఒక క్రిమినల్గా మార్చగలిగిన శక్తి లేవు. ఒకటి గాంజా మీద, యూ వోంట్ బిలీవ్ దెర్ ఈస్ అ 10,000 crore మార్కెట్ ఇన్ వైజాగ్. గాంజా ఉన్నది అక్కడ, ఇల్లీగల్ మార్కెట్. అట్లా చెప్తారేంటి? ఎవరు చెప్పాడు అట్లా? ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు యూనో మనీ కొట్టేయటం అనేది అంత ఈజీ అవుతే గేమ్ చేంజింగ్ ఐడియా అనమాట. ఇండియన్ బ్యాంకింగ్నే మార్చగలిగిన ఐడియా అది. మీరు చెప్పిన ఇప్పుడు లీక్ అయిపోయి మళ్ళీ ఎవరైనా సినిమా తీసేస్తారు? ఐ డోంట్ మైండ్. సమ్మన్ కమ్స్ అప్ విత్ ఏ గుడ్ స్టోరీ, ఐ డోంట్ మైండ్ అండి. సో మ్యూజిక్ డైరెక్టర్ని ఒక కొత్త అతన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ప్లే చేయండి, ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ధైర్యంగా నా దగ్గరకు వస్తే నేను చెప్తాను. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ పవన్ కళ్యాణ్ అండ్ మీరు పర్సనల్గా ఆయన్ని సపోర్ట్ చేస్తారా యాజ్ అ పాలిటిషియన్? సో మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ? Yes, it does matter because yeah, I think he is going to make a difference. నేను చెప్పిన ప్రతి మాట ఆయన చెప్పినట్టు లేదు. సో మీరు దాసరి నారాయణరావు గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. చిరంజీవి గారితో చేయాలని నా డెఫినెట్ డ్రీమ్. ఆయన చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని కూడా ఉంది. Yeah, I learned a lot from him. He's a god. He's a అసిస్టెంట్ డైరెక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి యాక్టర్గా, సింగర్గా, డైలాగ్ రైటర్గా అండ్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మాదిరాజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో రాజ్ గారు, ఎలా ఉన్నారు? I'm doing good. సో ఫస్ట్ రిషి చూసుకుంటే ఒరిజినల్ సినిమా, తర్వాత ఆంధ్రపోరి రీమేక్ సినిమా. అయితే 2.0 టైటిలే ఆల్రెడీ విన్న టైటిల్. సినిమా ఎంతవరకు ఒరిజినల్? Yeah, cinema is original. Title is just taken from there. But I can say అయితే 2.0 అనేది ఇన్ఫ్యాక్ట్ it's a mixture of originality and taken from the original movie. అయితే బేసిక్గా టైటిల్ ఈజ్ యాజ్ ఒరిజినల్ యాజ్ ది మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్, స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్. అయితే అనేది ఒక మెటఫర్ లాగా మేము తీసుకున్నదే దానిలో. అంటే ఒక నలుగురు యంగ్ నిరుద్యోగులైన కుర్రాళ్ళు, రోడ్ల మీద నంగా తిరుగుతున్న కుర్రాళ్ళు పరిస్థితుల ప్రభావానికి లోనై ఎవరో ఒక తెలియని వీడి ప్రెషర్కి లోనై క్రిమినల్స్గా మారటం. దట్ ఈస్ ది స్టోరీ. అదే స్టోరీ అవుతుంది, అదే స్టోరీ దీనిది. ఇంతే, ఇక్కడ ఎండ్ అవుతుంది కంపారిజన్, ఇంతకంటే ముందుకు పోదు. సో ఐ కెన్ సే సినిమా చూసిన వాళ్ళు అది దానికి సంబంధమే లేదు కదా అనే ఛాన్స్ కూడా ఉంది వాళ్ళకి. బట్ కొంచెం డీపర్గా ఆలోచిస్తే దెర్ ఈస్ అ గ్రేట్ కనెక్ట్ టు దాట్. వాళ్ళు క్రిమినల్స్ అక్కడ అయితే, ఇక్కడ అదే నలుగురు క్రిమినల్స్ అయితే. బట్ 2.0 పెట్టడానికి రీజన్ వచ్చి ఇది టెక్నికల్ థ్రిల్లర్ కాబట్టి, టెక్నో థ్రిల్లర్ కాబట్టి ఆ టైటిల్ పెట్టడం. సో ఇట్స్ ఎ రీబూట్ వర్షన్ ఆఫ్ ఒరిజినల్ అయితే. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ కమింగ్ టు ది స్టోరీ అండ్ ది ఒరిజినల్ ఆస్పెక్ట్స్, దిస్ ఇస్ నాకు తెలిసి ఇది మన దగ్గర డిస్కస్ చేసిన టాపిక్ కాదు. అంటే వెరీ పైపైన పెరిఫరల్ లెవెల్ చాలా వాటిలో చేసి ఉండొచ్చు, చాలా సినిమాల్లో చేసి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఇన్డెప్త్ డిస్కషన్, ఇన్డెప్త్ దానివల్ల వచ్చే ఇష్యూస్, వేరు రకాల హ్యాకింగ్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకులోకి హ్యాక్ అయిన తర్వాత రకరకాలుగా మీరు దొంగిలించవచ్చు. మనం దీనికి వెళ్ళాక, ఒక తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళాక డబ్బు ఎక్కడ కనపడితే జేబులో వేసుకొని వెళ్ళిపోవటమే. బట్ బ్యాంక్ హ్యాకింగ్ చేసిన తర్వాత బ్యాంకులో అలా కాదు.
మీరు 15-20 రకాలుగా మీరు దొంగిలించవచ్చు. ఇవన్నీ కూడా దానిలో చూపిస్తున్నాం. సో ఎక్కడెక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది మేము చూపిస్తున్నాం. అండ్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఆన్లైన్, లాగౌట్. వన్స్ యువర్ థింగ్ ఈస్ డన్, యువర్ లాగౌట్, లేకపోతే యుల్ బి హ్యాక్డ్ అని. దట్ ఈస్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్. సో లాగౌట్ యువర్ హ్యాక్డ్ అనేది. సో దట్స్ అబౌట్ ది టైటిల్. యా, సో మీరు ప్రమోషన్స్లో కూడా అండ్ ట్రైలర్లో కూడా చూసాము కొన్ని యథార్థ సంఘటనలని ఆధారంగా తీసుకుని అని. సో ఎంత యథార్థం ఉంది అండ్ ఎక్కడిని సిచ్యువేషన్స్ని, ఈవెంట్స్ని తీసుకున్నారు అండ్ అవి డెపిక్ట్ చేయడానికి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఒక దెర్ ఈజ్ ఏ అర్జెంటీన్ ఇతనండి, ఐ డోంట్ రికాల్ హిజ్ నేమ్, ఇట్స్ బీన్ ఎ వైల్ యాక్చువల్లీ. సో దట్ గై అట్ ది ఏజ్ ఆఫ్ 19 ఒక ప్రపంచంలోని ఒక 25-30 వేరు ఏటీఎం సెంటర్స్ నుంచి ఒకే టైంలో దాదాపు ఒక $80 మిలియన్ల కొట్టేశాడు. అతను చేసింది సింపుల్ హ్యాకింగ్. అతను చేసింది ఒక సూపర్ మార్కెట్ దీనిలోంచి అతను ఎంటర్ అయ్యాడు, సిస్టంలోకి ఎంటర్ అయ్యి అది సిస్టంలోకి ఎంటర్ అవ్వటం కూడా చాలా తమాషాగా జరిగింది. ఆ సూపర్ మార్కెట్ వైఫైలోకి ముందు వాళ్ళ వైఫై జోన్లోకి వెళ్ళి ఆ జోన్లో ఒక ల్యాప్టాప్, కార్లో ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చొని వాళ్ళ వైఫై జోన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ సర్వర్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బ్యాంక్స్లోకి వెళ్ళిపోయాడు. హీ వెంట్ ఇన్ టు ద బ్యాంక్ అండ్ దెన్ హీ హ్యాక్డ్ ఇన్ టు దేర్ అకౌంట్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ది రైట్ టెక్నికల్ గా కాబట్టి నేను కరెక్ట్గా చెప్పట్లేదేమో, బట్ బేసిక్గా అతను చేసింది ఇది. చేసి ఆ 25-30 ప్లేసెస్లో తన వీళ్ళని పెట్టాడు. ఏది ఒకే టైంలో విత్డ్రా చేసుకొని బయటపడటానికి చేసి ఓవర్ నైట్. థింక్ ఆఫ్ ఇట్, అంటే 25 వేరు ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ వేరు టైమ్ జోన్స్ అవి, రైట్? సో అంత ప్లానింగ్ తోటి చేశాడు. $80 మిలియన్ విత్ ఇన్ నో టైమ్ చేసి బయటపడ్డాడు. యూ నో వాట్, హీ ఈజ్ నౌ వన్ ఆఫ్ ది ఎథికల్ హ్యాకింగ్ అడ్వైజర్ టు యుఎస్ గవర్నమెంట్. యుఎస్ గవర్నమెంట్ నీల్ డౌన్ అయింది అతని ముందు, చెప్పింది యు ఆర్ ద బెస్ట్ హ్యాకర్, నువ్వు తురుముకాన్రా బాబు, నువ్వు వచ్చి మా దగ్గర పనిచేయి, ఎవడెవడు హ్యాకింగ్ చేస్తాడు నువ్వు మాకు చెప్పు. దిస్ వాట్ దే హావ్ డన్. ఇట్లాంటివి కొన్ని ఒక 50-60 ఇన్సిడెంట్స్ తగిలినాయి. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఆర్ ఓన్ దీనిలో డిఆర్డిఓ ఫైల్స్ హ్యాక్ అవటము, దీనిలో మన ట్రాయ్ వెబ్సైట్ని హ్యాక్ చేసి వాళ్ళ వెబ్సైట్లోనే మొత్తం అందరి ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా వాళ్ళ నెంబర్స్ మొత్తం పెట్టి పడేశారు. బిఎస్ఎన్ఎల్ డీటెయిల్స్ అన్నీ, బిఎస్ఎన్ఎల్ ఇది హ్యాక్ చేసి డిఆర్డిఓ ఫైల్స్ హ్యాక్ చేసి ఉన్నారు. మన క్రికెటర్ లక్ష్మణ్ అకౌంట్ని హ్యాక్ చేసి 10 లక్షలు కొట్టేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 25-30 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా నేను ఇదైంది మాత్రం ఇందాక చెప్పిన అర్జెంటీనియన్ స్టోరీ. సో ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు మనీ కొట్టేయటం అనేది అంత ఈజీ అవుతే ఇట్ షుడ్ బి ఏ క్రైమ్ టు బి థాట్ అబౌట్. సో అట్లా అక్కడి నుంచి బేసిక్గా వచ్చింది. బట్ అగైన్ ఒక సినిమా తీయటానికి ఒక రియల్ స్టోరీకి ఉన్న తేడా ఏంటి అంటే, రియల్ స్టోరీకి డ్రామా ఉండాలి. రియల్ స్టోరీ నుంచి సినిమాకి రావడానికి డ్రామా తయారవ్వాలి. ఆ డ్రామా కోసం మేము తయారు చేసిన క్యారెక్టర్స్ ఇవి. ఒక్కొక్క క్యారెక్టర్లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెప్త్, ఇట్స్ ఓన్ పెయిన్. ప్రతి వాళ్ళు కూడా ఒక భయంకరమైన దీనిలో ఉంటారు. బట్ వీళ్ళ నలుగురికి కామన్ ఏంటి అంటే ఆకలి. ఇది ఆకలి రాజ్యం వీళ్ళు ఉండేది. మీరు అమీర్పేట్ దీనికి వెళ్తే మీకు తెలుస్తుంది. అమీర్పేట్ దీనిలో ఇన్ఫ్యాక్ట్ మన మూవీ స్టార్ట్స్ ఫ్రమ్ అమీర్పేట్ అన్నమాట. వీళ్ళు నలుగురు అక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వీళ్ళు. సో అట్లాంటి నలుగురు ఇంజనీర్లు, బ్రిలియంట్ మైండ్స్, బట్ జాబ్స్కి కావాల్సిన ఇది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు. సో అందుకని అక్కడ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకు గొప్ప ఐడియా వస్తుంది వాళ్ళకి. ఇట్స్ ఏ గేమ్ చేంజింగ్ ఐడియా అనమాట. ఇండియన్ బ్యాంకింగ్నే మార్చగలిగిన ఐడియా అది. ఇన్ఫ్యాక్ట్ మేము ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ ఈ ఐడియాతో వచ్చాము, స్క్రిప్ట్ రాసాం, సినిమా తీసాం. ఇప్పటివరకు కూడా నోబడీ హ్యాస్ కమ్ అవుట్ విత్ దట్ ఐడియా. ఐ ఓన్లీ హోప్ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ వర్క్స్ బిగ్ వే. ఓకే. సో అట్లాంటి క్యారెక్టర్స్ దానిలో వేరు ఇది టెక్నికల్ సావీ ఉండాలి. అట్ ద సేమ్ టైం అంటే ఒక టెక్నికల్ ఒక ఇంజనీర్ వచ్చి ఒక 10-15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి సినిమా చూసి విరవకూడదు. ఇట్లాంటివి తీసేటప్పుడు వచ్చే ప్రాబ్లం అదే. అట్లాగే ఒక లేమ్యాన్ వచ్చి నాకేం అర్థం కావట్లే అనకూడదు. సో రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కష్టము. స్క్రిప్ట్ లెవెల్లోనే వీ హ్యాడ్ టు డూ దట్. ఐ హ్యాడ్ సమ్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఇన్ కిట్టు. అట్లాగే కిరణ్ అని ఒక హ్యాకింగ్ గురువు ఉన్నాడు అనమాట, ఎథికల్ హ్యాకింగ్ గురువు తను.
సో హీ హాజ్ హెల్ప్ మీ లాట్ ఇన్ డెవలపింగ్ ది హ్యాకింగ్. ఇది మా ఎదురుగా కూర్చొని అతను హ్యాక్ చేసి చూపించాడు బ్యాంక్ దీన్ని. సో మాకు వీవర్ ఎ లిటిల్ వరీడ్, ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. అట్లనే మా ఎడిటర్ కార్తీక్ హ్యాస్ అ వండర్ఫుల్ హ్యాండ్స్ ఆన్ experience on all these technologies developing day by day. So he is a fantastic hand to me. ఇట్లా సో in fact నాకు పిచ్చి నాకు రీసెర్చ్ అంటే సిస్టమ్ దొరికిందంటే గోలగా రీసెర్చ్ చేస్తాను. ఐ గో టు 3, 4, 5 layers into anything. ఋషిక్ కూడా అలానే చేసాం మేము. సో I did a lot of research. We did a lot of research and we found out there. ఇప్పటి వరకు మీరు బాగా రీసెర్చ్ చేసి ఇంకా మూవీ తీయని సబ్జెక్ట్ ఏంటి? You won't believe, Montages start అయిన తర్వాత this is my office, Montages office, a production house, we want to do films. Montages పేరు మీద ఒక 7-8 అట్లాంటి సబ్జెక్ట్స్ తయారు చేస్తున్నాం. ఒకటి ఆర్మీ మీద, ఒకటి జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీద, ఒకటి గాంజా మీద. యూ వోంట్ బిలీవ్ దెర్ ఈస్ అ 10,000 crore మార్కెట్ ఇన్ వైజాగ్. గాంజా ఉన్నది అక్కడ, ఇల్లీగల్ మార్కెట్, స్మగ్లింగ్ ర్యాకెట్ ఈస్ దేర్. దాని మీద రీసెర్చ్ చేశాము. అట్లాగే సో దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్టోరీస్. డోంట్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్, ఐ బిలీవ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్. ఇది మీరు చెప్పిన ఇప్పుడు లీక్ అయిపోయి మళ్ళీ ఎవరైనా సినిమా తీసేస్తారు. ఐ డోంట్ మైండ్ ఇఫ్ సమ్మన్ కమ్స్ అప్ విత్ ఎ గుడ్ స్టోరీ, ఐ డోంట్ మైండ్ అండి. ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే అందులో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ ఫ్రేమింగ్, సెంటెన్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి. టెక్నో సావీ మూవీ కాబట్టి ఇంగ్లీష్ ఉండాలి కంపల్సరీ అని పెట్టారా, లేకపోతే వాట్ ఈస్ ద రీజన్? దెర్ ఈస్ ఎ డెఫినెట్ రీజన్. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఎంత క్యాజువల్గా మాట్లాడుకున్నాం, ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చినాయి మన ఇద్దరి మధ్యలో, అట్లా ఉండాలని నా ఉద్దేశం. సినిమా కోసం మనకు తెలియని భాష మాట్లాడడం అనేది ఎవరు చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, ఇంగ్లీషే ఎందుకు యూజ్ చేయాలి, ఆర్ క్యాజువల్ దీంట్లోనే తెలుగు తీసుకురావచ్చు కదా, స్క్రిప్ట్ రాసి చేయించవచ్చు కదా అనేది కూడా ఒక ఇది ఉంది. బట్ వాట్ ఐ థాట్ ఇస్, ఇఫ్ ఐ కెన్ చూస్ మై టార్గెట్ గ్రూప్ పర్ఫెక్ట్లీ, నా టార్గెట్ గ్రూప్ ఐఎమ్ ఒక మాస్ ఆడియన్స్ లేదా ఫ్యామిలీ ఆడియన్స్, ఇంట్లో కూర్చొని వీళ్ళు చేసే ఇది వాళ్ళు ఎట్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వచ్చి చూస్తారు. నా ఫస్ట్ ఆడియన్స్ వచ్చి, నా టార్గెట్ ఆడియన్స్ యంగ్ పీపుల్, ఇంజనీర్స్, తర్వాత డాక్టర్స్, స్టూడెంట్స్, జస్ట్ అయిపోయి బయటకు వచ్చిన యపీస్, యంగ్ అర్బన్ ప్రొఫెషనల్స్, వీళ్ళు మన టార్గెట్ గ్రూప్, ఫస్ట్ టార్గెట్. వీళ్ళు చూసి బాగుందంటే నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా వెళ్తారు. సో వీళ్ళ సావీ ఏ లాంగ్వేజ్ అయితే ఉన్నారో ఆ లాంగ్వేజ్లో చెప్పడం అనేది అవసరం. సో అది ఒకటి ఉన్నది. రెండోది, ఇట్స్ ఎ వెరీ స్ట్రీట్ సైడ్ లాంగ్వేజ్ మేము యూజ్ చేసింది. కార్పొరేట్లో కూడా అట్లనే ఉంటుంది. కార్పొరేట్లో నోబడి అంత మసిబూసి అట్లా ఎప్పుడూ ఉండదు. వెరీ క్యాజువల్, వేర్ యూ నాట్ మూవింగ్ యువర్ బట్ అంటారు. ఇట్స్ సో క్యాజువల్ అబౌట్ ఇట్. సో వీ యూజ్ దట్ లాంగ్వేజ్. ఎక్కడ కూడా మేము అన్నెసెసరీగా కామఫ్లాజ్ చేసి చేయాలని అనుకోలే. ఇన్ఫ్యాక్ట్ ఋషిలో కూడా యూ కెన్ సీ దట్ it's a casual, it's a realistic atmosphere which I try to build. అంతే, దీనిలో కూడా అదే ఉంటుంది. యాంగర్, గ్రీడ్, హంగర్, ఈ 3 కాన్సెప్ట్స్ పైన మీరు ఈ సినిమాలో బాగా డిస్కస్ చేశాను అని చెప్పారు. సో మీ పర్సనల్ డెఫినేషన్ ఏంటి అబౌట్ యాంగర్, హంగర్ అండ్ గ్రీడ్? పర్సనల్ డెఫినేషన్ కెన్ బి ఎనీథింగ్. ఎందుకంటే నాకు చేతి నిండా పని కావాలనే ఇది కూడా నాకు ఆకలే. నాకు ఆశ, ఏదన్నా ఎవరన్నా ఇస్తే దాన్ని మిగతా వాళ్ళందరినీ పక్కకు నెట్టి నేను ఒక్కడనే కనిపించాలని నా ఆశ అవ్వచ్చు. అట్లాగే నేను చేసిన పని ఇంకొకడు నాకు అట్లా క్రెడిట్ ఎగరేసుకోబోతూ ఉంటే అది ఆక్రోశం అవుతుంది. సో ఆకలి, ఆశ, ఆక్రోశం ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. బట్ దీనిలో ఇది వచ్చి ఇట్స్ ఏ ప్లెయిన్, అంటే ఈ 3 గొప్ప ఎమోషన్స్ అండి. ఈ మూడు ఎంత గొప్ప ఎమోషన్స్ అంటే ఒక మామూలు సామాన్యుడిని ఒక క్రిమినల్గా మార్చగలిగిన శక్తులు ఇవి. సో ఆ శక్తుల గురించి దీనిలో డిస్కస్ చేసాం. ఒక నలుగురు వెరీ ఆర్డినరీ గాయస్, ఆకలితో బాధపడుతున్న వాళ్ళకి ఒకటి ఎదురుగా ఒక యాపిల్ చూపిస్తే దాన్ని గ్రీడ్ పెరిగిపోతుంది వాళ్ళకి. సో ఆ ఆపిల్ కోసం ఎంత దూరం వెళ్ళటానికి ప్రిపేర్ అవుతారు వాళ్ళు. యాపిల్ దొరికిన తర్వాత, లేదా వాళ్ళు ఏదో చేయబోతున్నారు అనే దీనిలో ఎవడన్నా వాడిని వాళ్ళ చేతుల నుంచి యాపిల్ లాక్కుని వెళ్ళిపోతే కోపం వస్తుంది వాళ్ళకి. ఇంతే ఎమోషన్స్, ఇంతకంటే పెద్ద స్పెషల్ ఏం కాదు ఇవి. బట్ అట్మాస్ఫియర్, నేను చెప్పిన యాపిల్ బదులు వేరేది ఉంది అక్కడ. సో మనం మూవీస్ తీసుకుందాము. మీకు మూవీస్ అంటే ఏంటి? యాంగరా, గ్రీడా, హంగరా ఏంటి? చెప్పే కదా ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. నేను ఐ వాంట్ టు బీ ఎవ్రీవేర్, దట్స్ మై ఇది. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ వర్క్, దట్స్ మై ఆకలి. మూవీస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, ఎవ్రీథింగ్. ఇట్స్ మై ఎవ్రీ ఎమోషన్, ప్రతి ఎమోషన్ అదే. ఇన్ఫ్యాక్ట్ ప్రార్థన, మై డాటర్, షీ కమ్స్ టు మీ అండ్ ఆస్క్స్ అబౌట్ మై మూవీ థింగ్ మోర్ దాన్ my own health.
సో మై వైఫ్ ఆస్ మీ వాట్ ఈస్ దిస్ అంటే నువ్వు ఏం చేసి వచ్చావు. నాకు ఒక ఐడియా వస్తే నేను ఫస్ట్ చెప్పుకునేది నా వైఫ్ అండ్ డాటర్ తోటి, అలాగే ఇక్కడ నా టీమ్ వీళ్ళతోటి. దిస్ ఇస్ మై సెకండ్ ఫ్యామిలీ. సో మూవీస్ ఇస్ ఆబ్వియస్లీ ప్రొఫెషన్ అనేది అదర్ ప్రొఫెషన్సే మీకు జనరల్గా మీలోకి అంతగా వచ్చేస్తాయి, దే టేక్ ఓవర్ యూ. బట్ మూవీస్ ఈజ్ లైక్ ఇట్ లార్జర్ దాన్ లైఫ్ ఇది ఇచ్చేస్తుంది మీకు. సో వెన్ యూ వాంట్ టు బి దేర్ లైక్ నో వన్ ఎల్స్ అండ్ నథింగ్ ఎల్స్. సో అంత గ్రీడ్, అంత ఆశ వాళ్ళ కళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది. సమ్వన్ వాక్స్ టు యూ అండ్ ఆస్ యూ ఫర్ ఎ ఛాన్స్, ఆర్ ఐ గో టు యూ ప్రొడ్యూసర్ అండ్ ఆస్ హిమ్ టు ప్రొడ్యూస్ మై ఫిల్మ్. దట్స్ వెన్ దే కెన్ సీ ది ఆకలి ఆశ అది చూడగలరు వాళ్ళ కళ్ళల్లో. సో మూవీస్ నథింగ్ లైక్ మూవీస్. అయితే 2.0 టెక్నికల్లీ ఒక సుపీరియర్ మూవీ తీస్తానని ప్రౌడ్గా చెప్పగలరా? టెక్నికల్లీ సుపీరియర్ ఈజ్ అగైన్ టూ థింగ్స్. అంటే రెండు రకాలు. ఒకటి మేకింగ్లో టెక్నాలజీని యూజ్ చేయగలగటం, అది. రెండోది టెక్నాలజీని సినిమాలో యూజ్ చేసుకోవటం అనేది. స్క్రిప్ట్లో ఎంత బాగా మేము ఇది చేసాం అనేది. రెండోది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. స్క్రిప్ట్లో ఎక్కడ కూడా మీకు ఇది కరెక్ట్గా లేదే ఇది అన్న ఫీలింగ్ తక్కువగా వస్తుంది. అండ్ ఏదో చేస్తారు వీళ్ళు అన్న ఫీలింగ్ ఉండదు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఒక ట్రయల్ హ్యాక్ చేస్తే, అట్లనే ఒక ఫైనల్ హ్యాకింగ్లో కూడా వీళ్ళు ఆల్ టోకెన్స్ డౌన్ చేయటం గురించి, దీని గురించి వీ హ్యావ్ డెఫినెట్లీ డన్ సమ్. ఇది అట్లనే ఈ వాల్లో అయితే ఎలా అయితే గ్రాఫిటీ ఉంటుందో అలా ఒక వాల్ నిండా గ్రాఫిటీ చేయాల్సి వస్తుంది వీడు. అంటే వీడి పిచ్చెక్కిపోయి వీడికి ఒక క్యారెక్టర్కి హ్యాకర్కి వాడి పిచ్చెక్కిపోయి మొత్తం గోడల నిండా రాసేస్తాడు. హీ డిస్కవర్స్ దట్ దెర్ ఈస్ అ సొల్యూషన్ టు హిస్ ప్రాబ్లమ్, దేర్ ప్రాబ్లమ్. ఆ సొల్యూషన్ని గోడల మీద చూపించాలనే ఒక భయంకరమైన దీంట్లో ఒక ప్యాషన్ తోటి రాసేస్తాడు మొత్తం. దానిలో కూడా మేము వీ హ్యావ్ యాక్చువల్లీ డన్ ప్రాపర్ రీసెర్చ్ అండ్ ప్రాపర్ ఇంజనీర్స్ హ్యావ్ రిటర్న్ దోస్ థింగ్స్. అది తెలుసు. సో నాకు తెలిసి వీ హ్యావ్ డన్ ఇనఫ్ రీసెర్చ్ టు మేక్ ష్యూర్ నోబడీ కెన్ సే నో దిస్ ఇస్ రాంగ్. అది టెక్నాలజీని యూజ్ చేసుకోవటం వరకు. బట్ యూజింగ్ రైట్ కెమెరాస్, బిగ్ కెమెరాస్ కానీ, లేకపోతే ది కైండ్ ఆఫ్ సెట్స్ కానీ, వర్చువల్ సెట్స్ కానీ, that side of the technology, it's a small film and we cannot boast of that part. ఒకటి మాత్రం చెప్పగలను, it's a well-made film. For the kind of budgets we have spent, it's definitely a well-made film అని చెప్పగలను. సినిమాలో బూతులు వినిపిస్తున్నాయి. సో బూతులు వినిపించడం అనేది అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు రియల్ లైఫ్లో కూడా అందరూ అలా యూస్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అందుకే. అండ్ యాజ్ ఎవ్రీబడి నోస్ హూ హ్యావ్ సీన్ ది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసింది ఏంటి అంటే, ఈ సినిమా అర్జున్ రెడ్డి కంటే ముందే తయారయ్యి ఉండిందని. దాన్ని పక్క పెడితే అర్జున్ రెడ్డి ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. అయితే 2.0 ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. దీనిలో మేము తీసుకొచ్చి వాడు మాట్లాడాడు కాబట్టి పెట్టినా సరే ఎక్కడో ఒక చోట తేలిపోతాం మేము, అయినా. సో విచ్ ఐ డోంట్ లైక్. మై డెప్త్ ఈజ్ మై డెప్త్. ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్ ఎనీ వన్. సో అర్జున్ రెడ్డికి దీనికి ఆ విధమైన సంబంధం అయితే లేదు. అయితే ఇంతకుముందు చెప్పినట్టే వీళ్ళ లాంగ్వేజ్ని మేము వీ హ్యావ్ కేర్ఫుల్లీ డిజైన్ టు లుక్ కేర్లెస్, లుక్ స్ట్రీట్ సైడ్, లుక్ బిజేర్. 3 ఏళ్ల పాటు ఆకలితో పడుకున్న వాళ్ళు ఎట్లాంటి భాష మాట్లాడతారు? అదే యూజ్ చేశారు తప్పించి అంతకంటే వేరేది లేదు. అలానే ఇందా చెప్పినట్టుగా కార్పొరేట్స్ వాళ్ళ కొలీగ్స్ తోటి వీళ్ళతోటి ఎలాంటి మాట మాట్లాడతారు? అబే సాలేదురా, దట్ ఈస్ ద లాంగ్వేజ్ దే యూజ్, అంతే. దట్ ఈస్ పెద్దగా పర్టికులర్. అందుకే చెప్పా కదా, కామఫ్లైజ్ చేసి చూపించాలనే ఎఫర్ట్ ఎక్కడ చేయలేదు. ఎక్కువగా నాన్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ ఇందులో కనిపిస్తున్నారు, దానికి రీజన్? రెండు రకాలండి. తెలుగు స్పీకింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నారు. మాక్సిమం హిందీ వాళ్ళు ఉన్నారు. రీజన్ ఈజ్ తెలుగు వాళ్ళకి వీ కెన్ ఇన్వైట్ అండ్ ఎంబ్రేస్ ఎనీ అదర్ లాంగ్వేజ్. వీళ్ళకైనా సరే మీరు మనం పూర్తి ఇది ఇస్తాం, గౌరవం ఇస్తాం, యాజ్ లాంగ్ యాజ్ దే సౌండ్, దే లుక్ లైక్ తెలుగు పీపుల్. మేము ఇది 2 లాంగ్వేజ్లో చేస్తున్నాం, హిందీ అండ్ తెలుగు. సో హిందీలో మాత్రము చాలా భయంకరమైన, అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ మార్కెట్ ఇట్ హ్యాస్, ద స్కోప్ ఆఫ్ ది మార్కెట్ ఈజ్ సో బిగ్ దట్ యూ కాంట్ టేక్ సౌత్ గై అండ్ షో హిమ్ యాజ్ హిందీ గై, బట్ యూ కెన్ డూ ది అదర్ వే అరౌండ్. సో ఆ యాంగిల్లో మేము వీ ట్రై టు ఎక్స్పెరిమెంట్ దిస్ టైమ్. అందుకనే జనరలీ స్కిన్స్ కోసము వాటి కోసము జనరల్గా అమ్మాయిల్ని బాంబే నుంచి దిగుమతి చేసుకుంటారు. మేము అదర్ వే అరౌండ్ చేసాం.
అమ్మాయిని అందుకే ఇక్కడ అమ్మాయి నుంచి వీ హ్యావ్ టేకెన్ గైస్ ఫ్రమ్ ది అదర్. అండ్ తీసుకున్నందుకు ఏదో జస్ట్ లైక్ దట్ మేము తీసుకొని వాళ్ళతో షూటింగ్ చేయలేదు. 1 month పాటు టోటల్గా వాళ్ళతోటి ఇవి చేసాం, వర్క్షాప్ చేసాము. ఆ 1 monthకు ముందు కూడా వీ హ్యావ్ సెండ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ టు దెమ్ అండ్ ఐ హ్యావ్ రికార్డెడ్ దేర్ వాయిసెస్ అండ్ సెండ్ ది వాయిస్ ఫైల్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి చేశారు. దేర్ మైట్ బి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చేమో కానీ అదర్వైజ్ యూ వోంట్ ఫీల్ ది యూనో దట్ దే ఆర్ నాట్ ఆర్ మన మనుషులు కాదు అన్న ఫీలింగ్. సో జస్ట్ టు ఎక్స్టెండ్ ఫ్రమ్ వాట్ ఐ జస్ట్ సెడ్, మేము ఈ 2 days లాస్ట్ 2 daysగా వీ యాక్చువల్లీ టూర్డ్ ఆంధ్ర అనమాట. యు నో హౌ ఆంధ్ర వర్క్స్. వాళ్ళకి హిందీ అసలు ఆల్మోస్ట్ రాదు. వీళ్ళందరూ కూడా కలిసి తిరిగాం అనమాట. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాం. స్టేజ్ మీద పూర్తిగా వచ్చి ఒక మాట మొదలు పెట్టగానే దే స్టార్టెడ్ యెల్లింగ్. వీళ్ళు మాట్లాడింది హిందీ ఇంగ్లీష్లో మాట్లాడారు. వాళ్ళు అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళందరి పేర్లు వాళ్ళకి ఇప్పుడు మేము తిరిగిన ప్లేసెస్లో అని చెప్తాను. సో వాట్ ఐ సీ ఈజ్ బేసిక్గా భాష ప్రాబ్లం కాదు ఎక్కడ కూడా. కొంచెం అంటే నేను చెప్తే ఏదో గొప్ప స్టేట్మెంట్ లాగా ఉంటుంది కానీ కొటేషన్ లాగా కళకు భాష అవసరం లేదని అది నిజం అది. సో వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. వీళ్ళని చూస్తే వీళ్ళకి ఒక ఇది గుర్తుకు రావటం కానీ వాళ్ళతో పోల్చుకోవటం కానీ అవి ఏమాత్రం ప్రాబ్లం రాదని నా ఉద్దేశం. అండ్ కళకు లేనట్టే మన దీనిలో ఆకలి ఆశ ఆక్రోశానికి దేనికి కూడా భాష లేదు. సో ఐ డోంట్ థింక్ లాంగ్వేజ్ విల్ బీ అ ప్రాబ్లం దేర్. బట్ డోంట్ యూ థింక్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక తెలంగాణ కానీ ఒక రాయలసీమ యాస మాట్లాడే ఒక క్యారెక్టర్ ఉంటే ఇంకా బాగుండేది అని మీరు చూడండి. అందులో మీకు ఏమన్నా తేడా పడుతుందో చూడండి. ఒకడు ఆంధ్ర మాట్లాడతాడు, ఒకడు హైదరాబాదీ తెలుగు మాట్లాడతాడు, ఒకడు ఆదిలాబాద్ వాడు, ఒకడు రాయలసీమ. సో మొత్తం స్టేట్స్ కార్నర్స్ అన్ని కవర్ చేస్తారు. వెరీ మచ్. అంటే సి నేను ఏది కూడా ఇది చేద్దాము అని పెట్టను. దీనిలో ఒకటే క్యారెక్టర్ని అనుకోకుండా వచ్చింది. అనుకొని వచ్చింది. ఏది అంటే హైదరాబాద్లో ఇజాజ్ క్యారెక్టర్ అని ఒకటి హైదరాబాదీ ముస్లిం క్యారెక్టర్ అనమాట. యునో ది కైండ్ ఆఫ్ యునో ఫ్రీడమ్ దే డూ విత్ ద లాంగ్వేజ్ అండ్ స్టఫ్. బద్ధకంగా ఏదో ఇది చేసే టర్కీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని. సో వాడి క్యారెక్టర్ తప్పించి మిగతావన్నీ కూడా అనుకోకుండా వచ్చేసిన ఇవే. ఒక ఊరోడు, ఒక లీడర్ లాంటి వాడు, ఒకడేమో భయంకరమైన మేధావి. వీళ్ళందరి దీనిలోంచి అందుకనే మీరు చూస్తే వీళ్ళు 6 ఒక యూనిట్ లాగా కదులుతూ ఉంటారు ఎక్కడికి పోయినా. ఈ 6 కదులుతూ కూడా ఎవరికి వాడికి సంబంధించిన ఒక రియాక్షన్ ఉంటూ ఉంటుంది దానిలో. సో ఇట్స్ లైక్ ఏ ప్యాకేజ్ అనమాట. వీళ్ళు 6 కలిపి ఒక ప్యాకేజ్ లాగా. సో యుల్ ఫీల్ యూ సీన్ దెమ్ యూనో మీ ఇంటి పక్కన డెఫినెట్లీ చూసినట్టుగానే అనిపిస్తాయి. బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్. ఎస్, వెరీ మచ్. ఒక అమ్మాయి మాత్రం గర్ల్ నెక్స్ట్ డోర్ ఉండదు. ఈషా క్యారెక్టర్ మన జారా షా వేసింది. ఆమె క్యారెక్టర్ మాత్రం షీ ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కూడా ఎన్ఆర్ఐ ఒక క్యారెక్టర్ ఉంటుంది ప్రతి ఇంటికి. ఉంటారు అండ్ షీఈ్ ట్రూలీ ఎన్ఆర్ఐ, రియల్ టైమ్ ఎన్ఆర్ఐ లాగా అనమాట. సో ఆమె మాట్లాడేది కానీ ఆమె ఇది చేసేది కానీ మనం చాలా ఆలోచించి చెస్లో కనుక 3వ 4వ స్టెప్ వేస్తాం కదా, చాలా ఆలోచించి అలా ఉంటాయి ఆమె మాటలు కూడా. సో వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ కావాల్సి వస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళాలి అంటే వెంటనే ఏమో చెప్తుంది హీఈస్ రెడీ టు గివ్ హిస్ ఫింగర్ ప్రింట్స్ ఆల్ ఓవర్ మై బాడీ అని. దెన్ వీళ్ళందరికీ బేసిక్గా ఇమ్మీడియట్గా ఇది అయ్యేది కాదు, బట్ ఇట్స్ అ వెరీ క్యాజువల్ రిమార్క్ ఫ్రమ్ హర్ అట్లా అనమాట. సో ఇట్స్ క్యారెక్టర్స్ అన్నిట్లో ఆ కైండ్ ఆఫ్ క్విక్నెస్ అండ్ ఇది ఉంటుంది దానిలో కూడా. సో మొత్తం ఓవరాల్గా టోటల్ బడ్జెట్ ఎంత అయింది మూవీకి? అట్లా చెప్తారేంటి? ఎవరు చెప్పాడు? ఇండియా గ్లిట్స్కి చెప్పాలి. 10 కోట్లు అయింది. ఓకే, 10 కోట్లు అయింది. నిజంగా చెప్పండి. ఎవరు చెప్తారు బడ్జెట్ అట్లా? నేను ఇక్కడ బడ్జెట్ చెప్తా, మా ప్రొడ్యూసర్ గారు వచ్చి దాన్ని డబల్ చెప్తాడు. సో అదేం మనకి వేరే క్వశ్చన్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డబ్బులా? మా డబ్బులు మాకు వస్తే చాలండి. అది ఎంత రావాలి? మేము ఎంత ఖర్చు పెట్టాము. సో you're not going to reveal? I mean, what's the fun? Yeah, we spent around 1.5 crore promotion. So it's a decent budget. I don't say it's very small or very big, but it's a decent budget for newcomers and people. CG, we did some really good work. CG మంచి వర్క్ చేసాము. I don't say బాహుబలి లాగా వర్చువల్ సెట్స్ అవి వేయలేదు కానీ బట్ వీ డిడ్ సమ్ రియలీ గుడ్ మోషన్ గ్రాఫిక్స్, అవి చాలా బాగా చేసాం. యూ విల్ సీ ద అవుట్పుట్.
ఐఎమ్ షూర్. సో మ్యూజిక్ డైరెక్టర్ని ఒక కొత్త అతన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ అనిల్ అరుణ్ ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చారు? ఈజ్ గుడ్. ఐ మీన్ కొత్త అతనే కానీ అతను వర్క్ కొత్త కాదు. యాజ్ అ టైటిల్ మ్యూజిక్ డైరెక్టర్గా అతను ఫస్ట్ టైం, కానీ వర్క్ అతను చాలామంది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లకి తను చేస్తున్నారు. బోత్ గిటార్ వర్క్ అని కంపోజింగ్ వర్క్ అని చేస్తున్నాడు తను. ఇన్ఫ్యాక్ట్ 6 ఏళ్ల క్రితం ఋషికే ఒక 2 రీల్స్ వర్క్ తనే చేశాడు. సో ఐ నో హిమ్ ఫ్రమ్ దెన్. అప్పుడే వీ కైండ్ ఆఫ్ ఐ ప్రామిస్డ్ హిమ్ దట్ I'll give him next. So you are one of such rarest persons who keep their promises. When I love him, I promise him, and I love him still I don't give him a chance, then there is a problem with me. అంతే కదా. నేను నమ్మకపోతే అది వేరే విషయం. నేను అంతని నమ్మిన తర్వాత నేను తీసుకోవాలి, తప్పదు అది. అండ్ ఎంత నమ్మాను అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. నేను ఇవాళ బాగుంది, ఇవాళ ఇచ్చాను నీకు ఛాన్స్, ఇవాళ ఇస్తానని చెప్పాను, 1 year తర్వాత నేను మర్చిపోయాను అనుకోండి, దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ మై నమ్మకం అతని మీద. సో అప్పుడు నేను మర్చిపోతాను, ఇంకా అతనికి పోయి చెప్తాను సారీ నేను చేయలేకపోతున్నాను. బట్ అరుణ్ని నేను 6 ఏళ్ళు గుర్తున్నాను, నాకు 5 ఏళ్ల పాటు. ఇన్ఫ్యాక్ట్ మూవీ స్టార్ట్ అయ్యే టైం 5 years. సో అందుకని డెఫినెట్లీ ఇట్ ఇమ్మీడియట్లీ ఐ వెంట్ బ్యాక్ టు హిమ్ అండ్ ఐ సెడ్ యూ హ్యావ్ టు. తను ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో తను బిజీ ఉన్నాడు యాజ్ అ కంపోజర్, వేరు వీళ్ళకి చేస్తున్నాడు వర్క్. బట్ హీ సెడ్ ఇది ఇంపార్టెంట్ ఆపర్చునిటీ నాకు, నేను చేస్తాను. హీ డిడ్ వెల్. అండ్ చాలా టెక్నికల్ ఇది ఉన్నది అతనికి. అంటే మాస్టరింగ్ అది తనే చేసుకున్నాడు. లేయర్స్ తయారైపోతూ ఉంటాయి. దేర్ ఆర్ అబౌట్ 150, 200, 250 లేయర్స్ ఒక్కొక్క దీనిలో అయిపోతూ ఉంటాయి. ఏ లేయర్లో ఏది ఉంది, ఏది తీసుకోవాలనేది తనకు బాగా తెలుసు. మనకి జనరల్గా మనం మిస్ అయ్యేది ఏంటి అంటే మాకు యాజ్ అ డైరెక్టర్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద రైట్ టేక్ ఇన్ విచ్ రైట్ మూమెంట్ అండ్ విచ్ టేక్. అలా అతనికి బాగా తెలుసు. అలా 150, 200 లేయర్స్లో తెలుసు తనకి. ఏ లేయర్ ఎందుకు యూజ్ చేయబడ్డదో తెలుసు తనకి. సో హీస్ ఎ మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. హీస్ గోయింగ్ టు గో టు హైట్స్, ఎస్పెషల్లీ బికాస్ అతనికి మ్యూజిక్ తప్పించి ఇంకేం తెలియదు. అదొక గొప్ప ఇది. అది మీరు స్టేజ్ మీద తీసుకెళ్ళి మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి, హీ ఈజ్ నాట్ గుడ్. సో మ్యూజిక్ మాత్రమే అతని వరల్డ్, అండ్ హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు విన్ ది వరల్డ్. ఓకే, కిట్టు విసుప్రగడ ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎంత ఉండింది, మీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన పైన ఎంత ఉండింది? అతని ఇన్ఫ్లుయెన్స్ నా మీదే ఎక్కువగా ఉంది, టు బీ ఆనెస్ట్. ఈ సినిమా వరకు ఇన్ఫ్యాక్ట్ కిట్టు నాకు ఆల్మోస్ట్ ఋషి డేస్ నుంచే తెలుసు. బట్ ఐ కుడెంట్ గివ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఋషి. తర్వాత ఆంధ్రపూరిలో తను ఒక ఇది రాశాడు, ఒక పాట లిరిక్స్ రాశాడు. అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో గేవ్ డిఫరెంట్ డైమెన్షన్ టు వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్కి ఒక గోదావరి అగ్రహారం డైలాగ్స్ కావాలంటే కిట్టుని అడిగాను. రాస్తాను సార్ అని రాశాడు. ఇట్ కంప్లీట్లీ బ్లోన్ మై మైండ్ అవే. తర్వాత డిస్కస్ చేసుకున్నాం చాలా. ఈ దీనికి వచ్చేటప్పటికి ఐ ఆల్వేస్ వాంటెడ్ టెక్ సావీ ఇంజనీర్ టు హెల్ప్ మీ ఇన్ రైటింగ్ ది డైలాగ్స్. అదే నా వరకు అది అంతవరకే, బికాజ్ ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్, బేసిక్ స్క్రిప్ట్స్ అంతా. సో అది రాసిన తర్వాత దానికి టోటల్గా ఒక డైమెన్షన్ ఇవ్వగలిగాడు తను. కిట్టుతో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదే అతని పెద్ద ఎసెట్ కూడా. ఆప్షన్స్ పెట్టేస్తాడు ముందు. ఒకటి మామూలుగా ఒకటి చెప్తే దానికి ఒకటి చెప్తాడు, అది బాగుందో బాగాలేదో మనం చెప్పే లోపల ఇంకో 10 ఆప్షన్స్ ఇస్తాడు. అది పెద్ద కష్టం దానిలోంచి ఏరుకోవటం. మనం తయారు చేసిన దానిలో ఏది బెస్ట్ ఉందో మనకు తెలుస్తుంది, కానీ 10 అవతలవాడు చెప్పిన 10 చాలా కష్టమవుతుంది. అట్లీస్ట్ ఫర్ మీ దట్ ఈస్ ది రియల్ ప్రాబ్లం. బట్ ఇచ్చేవన్నీ బాగుంటాయి, అతను ఇచ్చేవన్నీ కొద్ది గొప్ప ఏదో ఒక రీజన్ ఉంటుంది అది ఇవ్వటానికి. సో హీఈస్ డామ్ గుడ్ దట్ వే. అండ్ వెరీ రేర్ క్వాలిటీస్, డైలాగ్స్ లిరిక్స్ రెండింటి మీద అంతే పట్టున్న వీళ్ళు దొరకటానికి చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. ఇదర్ యు ఆర్ ఎ లిరిసిస్ట్ ఆర్ ఎ డైలాగ్ రైటర్. మన దగ్గర రైటర్స్ అంతా అది. బట్ కిట్టు ఈజ్ వన్ ఆఫ్ దోస్ రేర్ బ్రీడ్స్. అండ్ రెండు ఒకళ్ళే రాయటం వల్ల వచ్చే ఒక బ్యూటీ ఏంటి అంటే, మీరు ఒక సాంగ్ని డైలాగ్గా మార్చడమైనా, ఒక సీన్ని సాంగ్ లాగా మార్చడమైనా, ఇట్లాంటివి చాలా జరిగినాయి ఈ దీనిలో డిస్కషన్స్లో వాటిలో. సో ఒక సాంగ్ దీనిలో ఇంజనీరింగ్ యాంథమ్ అని వచ్చింది. మేము ఒక సీన్ రాసాం, ఆ సీన్ని డైరెక్ట్ సాంగ్ లాగా చేయమన్నా, ఓవర్ నైట్ చేసుకొని తీసుకొచ్చాడు తను. ఇట్స్ లైక్ అంటే ఆ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్, ఎవ్రీ మూమెంట్ ఛాలెంజింగ్ హౌజెస్, అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి దీనిలో కిట్టుతో ఎస్పెషల్లీ. హీఈస్ గోయింగ్ టు బీ దేర్ విత్ మీ వెన్ ఎవర్ ఐ కెన్ టేక్ హిమ్ till he becomes a director of his own accord.
సో మీరు చెప్పారు ఇందాక అర్జున్ రెడ్డి కంటే ముందే ఇది వర్క్ స్టార్ట్ చేస్తాము అని. సో అన్ని ఇయర్స్ నుంచి ఒకే ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడం, దానికి ప్రొడ్యూసర్ సహకారం ఎంతవరకు ఉండింది? ప్రొడ్యూసర్ సహకారము, ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్ రెండు కూడా ఉన్నాయి. దెర్ ఈస్ నథింగ్ టు హైడ్ హియర్. వీ హ్యావ్ faced some issues in releasing the film for the past 2 years, so it happened. But tamasha endi ante మేము 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ ఇది ఏదైతే ఇష్యూస్ డిస్కస్ చేసి ఉన్నామో, యూ విల్ యాక్చువల్లీ సీ ది టైమ్ లైన్ హ్యాపెనింగ్. ఆ టైంలో మేము అంటే మూవీ స్టోరీ ఒక పర్టికులర్ పీరియడ్లో జరుగుతూ ఉంటుంది. సో దానికి రియలిస్టిక్ క్యాలెండర్ ఇచ్చాం మేము మూవీలో. సో ఆ క్యాలెండర్ ఏదైతే దీనిలో జరుగుతుందో అది మీకు రియలిస్టిక్ ప్యాటర్న్, అది మీకు ఎదురుగా అదే స్టోరీ జరుగుతున్న మైండ్. దానిలో చూపించిన ఇష్యూస్ ఇప్పటి వరకు కూడా దానిలో కొన్ని జరిగి ఉన్నాయి. మేము చెప్పినవి ఇలా జరుగుతాయి అని మేము సినిమాలో ఏవైతే చెప్పామో అవి జరిగినాయి తర్వాత, అండ్ కొన్ని ఇంకా జరగలే. సో వాట్ వీ ఫెల్ట్, మళ్ళీ రీసెంట్లీ మేము రిలీజ్ చేద్దామని అనుకున్నప్పుడు చూసినప్పుడు మాకు అనిపించింది ఏంటి అంటే, దిస్ మూవీ ఈజ్ మోర్ అండ్ మోర్ రిలవెంట్ నౌ దాన్ దెన్. సో వీ నెవర్ ఫెల్ట్ దట్ లేట్ అయినందువల్ల ఏదో జరుగుతోంది, మనది లూజ్ అయిపోతున్నాం అనేది. మీరు అడిగిన అర్జున్ రెడ్డి లాంటి క్వశ్చన్స్ ఒకటి రెండు అవుతాయేమో, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ బేసికలీ. అది చాలా చిన్న విషయాలు అవి. ఒక మాట ఒక దీనిలోంచి మేము కాపీ కొట్టామనేది చాలా చిన్న ఇష్యూ. సమ్ లేమ్యాన్ సమ్ పని లేని వాడు ఎవడో మాట్లాడేవి అవి. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. వాట్ ఐ కేర్ అబౌట్ ఈజ్ మూవీ ఎంత రెలవెంట్, ఇప్పుడు ఎంత రెలవెంట్, మేము మాట్లాడే మాటలు స్టోరీకి ఎంత రెలవెంట్, ఆ క్యారెక్టర్ అలా డ్రెస్సింగ్ ఎంత రెలవెంట్, ఇవి మోర్ ఇంపార్టెంట్. ఇవి ఐ బిలీవ్ దిస్ ఇస్ ఇప్పుడు ఇంకా వీఆర్ టైట్ అబౌట్ ఇట్ దాన్ వెన్ వీ యాక్చువల్లీ మేడ్ ద ఫిల్మ్. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ నౌ. ఓకే. సో మీరు ఆర్టిస్ట్గా, యాక్టర్గా కూడా చాలా కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు, పెద్ద పెద్ద మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. సో ఇంకా పెద్ద ఆర్టిస్ట్తో వర్క్ చేయాలని అండ్ యాక్టర్గా ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని మీకు డ్రీమ్స్ ఉన్నాయా? ఉంటుందండి, చిరంజీవి గారితో చేయాలని నా డెఫినెట్ డ్రీమ్. ఆయన బట్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని కూడా ఉంది. పక్క పెడితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టు డూ. యాక్టర్గా నా పెద్ద డ్రీమ్స్ ఏం లేవు, బికాజ్ ఐఎమ్ not an actor by my passion. I'm a thinker, I'm a writer, I'm a director by my passion, by my training. I've been trained for almost 20 years to be a director. Ante this is about 21st year now. So anta training ainappudu acting ane pakkana vaste cheyatame anedi tappichi, but otherwise I don't have any passion about acting whatsoever. ఎందుకు అంటే అక్కడ యాక్టింగ్ చేసే వాళ్ళకి చెప్పటం వేరు, అక్కడికి పోయి యాక్టింగ్ చేయటం వేరు, తెలిసిపోతుంది. ఐఎమ్ టూ ఆనెస్ట్ టు బి అన్ యాక్టర్, టూ స్ట్రైట్ టు బి అన్ యాక్టర్. సో పర్హాప్స్ ఆ విధంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్ యాజ్ అన్ యాక్టర్, కానీ బట్ యాజ్ అ డైరెక్టర్ ఎస్ ఐ హ్యావ్. వీఆర్ డెఫినెట్లీ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అయితే తర్వాత ఇన్ఫ్యాక్ట్ అయితే డిలే అవ్వటానికి ఒక రీజన్ అది కూడా ఉంది. వీ వర్ యాక్చువల్లీ దేర్ knocking the doors of a big project. Adi idi kalipi memo we thought we'll move the thing forward, release of this and start our movie production. Adi koncha delay avutunnanduvalli cheyalsi vachindi, release cheddam. సో యూ ఆర్ అన్ ఆల్రౌండర్, మీకు అన్నీ వచ్చు, తెలియదంటూ ఏమి ఉండదు. సో డైరెక్షన్ ఒకటి అండ్ యాక్టింగ్ ఒకటి చూసాము, కానీ మీలో ఉన్న ఇంకా హిడెన్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బయటికి ఎందుకు తీసుకురాలేదు? నాకు తెలియదు ఆ టాలెంట్స్ ఏంటో, మీరు చెప్పండి. నో ఐ వాజ్ నాట్ నౌ. సింగింగ్ హ్యాజ్ ఇదండి విండో ఉంటుంది, సింగింగ్ ఎస్పెషల్లీ. ఆ సింగింగ్ విండోని ఒక ఎక్స్టెండ్ చేయగలిగిన వాళ్ళే నిజంగా ప్లేబ్యాక్ సింగర్స్ కానీ పెద్ద సింగర్స్ వీళ్ళు అవుతారు. I had a very small window, about 5-6 years, and maybe another 5-6 to entertain my small crowds, families and stuff ante. Okay. I was a stage singer for about 5-6 years, but aa tarvata I just left ante. I was never a recording artist kaadu nenu. So ante aa vidhanga avute 50 out of any 100 will sing as I do. So ఫ్యూచర్లో మీకు సింగర్గా ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తా, డౌట్ ఏముంది. ఇచ్చేవాడు ఎవడు, నాకు ఇచ్చేవాడు ఎవడు? ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మీ టాలెంట్ని మీరు బయట పెడితే ఖచ్చితంగా అది మేము చెప్తాం విని ఇప్పుడు. సో మీరు ఒకసారి ఒక పాట పాడితే. ఇంటర్ దాటి ఎంసెట్ రాసి ఫ్యాన్సీ ర్యాంకే వస్తే, హ్యాపీ డేస్ సినిమా చూసి బీటెక్ జాయిన్ అయిపోతే,
రియల్ లైఫ్లో డర్టీ డేస్ బీటెక్ చూపిస్తుంటే సెమిస్టర్లో అరియర్లన్నీ కొరియర్లు అయిపడుతుంటే ఎమోషన్లో ఫీజులు కట్టి కన్ఫ్యూజన్లో ఫ్యూజులు కొట్టి కమోషన్లో ఫ్యూచర్ నెట్టే గజిబిజి ఇంజనీరింగ్ నన్నే बैगन में मिला दिया बैगन में मिला दिया అరే వా ఎంత బాగా పాడుతున్నారు. బాబట్టే కదా, అదే చెప్పా కదా, ఎవడని పడతాడు ఈ పాట. సూపర్ సార్. సో ఫ్యూచర్లో అప్కమింగ్ మూవీస్లో సింగర్గా కూడా చూడాలనుకుంటున్నాను. ఇది ప్లే చేయండి, ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ధైర్యంగా నా దగ్గరకు వస్తే నేను చెప్తాను. మీ అరుణ్ ఇస్తారేమో ఛాన్స్. నో, ఇప్పుడున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే యా ఐ మైట్ బి ఏబుల్ టు బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ బికాస్ ఇప్పుడున్న ఆటో ట్యూనర్ తోటి ఎనీ వన్ క్యాన్ బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్. సో ఆ యాంగిల్లో ఐఎమ్ ఓకే. ఓకే, నేను మిమ్మల్ని మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత నేను హ్యావ్ గాన్ త్రూ యువర్ ఫేస్బుక్. సో పీపుల్ దట్ డూ ది అదర్ వే అరౌండ్ యాక్చువల్లీ మొత్తం ప్రొఫైల్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను. నేను మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాక మొత్తం చూసాను. అన్నీ ఎక్కువగా పాలిటిక్స్ గురించి చాలా మీ ఒపీనియన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు మీ ఫేస్బుక్లో. సో ఈ అయితే మూవీలో పాలిటిక్స్కి సంబంధించి ఏమన్నా ఉందా? నథింగ్. అయితే ఒక ఇది ఉంటుంది, దెర్ ఈజ్ అ ఫేజ్ వేర్ ఇన్ వీళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాల్సిన ఇది వస్తుంది. సో ఆ టైంలో దీనిలో సొసైటీలో జరిగిన కరెంట్ అఫైర్స్ని మేము ల్యాండ్ మార్క్స్ లాగా తీసుకొని వెళ్ళామన్నమాట ముందుకు. సో అందులో ఒక చిన్న పాలిటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్, పటేల్ మూమెంట్, వీడిని సల్మాన్ ఖాన్ దీనిలో బయటికి రావటము, అట్లాగే పాన్ బ్యాన్ చేయటము ఇండియన్ గవర్నమెంట్, వీటిని ఒక చిన్న ల్యాండ్ మార్క్ ఈవెంట్స్లో ఒక డేట్ క్యాలెండర్ అని చెప్పా కదా, సో దానిలో ఈవెంట్స్గా తీసుకొని వెళ్ళాను తప్పించి అదర్వైజ్ నథింగ్ మచ్. బట్ యా, ఐ డూ సమ్ సీరియస్లీ గుడ్ పొలిటికల్ నాట్ అంబిషన్స్, వ్యూస్. జనరల్గా యాక్టర్స్ అందరూ కూడా రూలింగ్ పార్టీ సైడే మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు ప్రో ఇండియా చెప్పాగా నేను యాక్టర్ని కాదని. ఐ సెడ్ ఐ యామ్ జస్ట్. సో ఫిల్మ్ ఫెటర్నిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అట్లానే చేస్తుంటారు. సో ఎందుకు మీరు అట్లా చేయడం వల్ల ఏంటి రీజన్ ఏంటి? అట్లా ఏం లేదు పర్టికులర్గా. ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఆర్ ఓన్ ప్రెడికమెంట్స్. ఇవి ఉంటాయి, భేషజాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల గురించి ఒక పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేయడం తప్పేం. సో ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది, మళ్ళీ ఎవరిని సపోర్ట్ చేస్తూ ఆరు ఎవరిని తిడుతూ ఎలాంటి పోస్టులు పెట్టబోతున్నారు మీరు? లేదు, నేను యాక్చువల్గా నా పోస్ట్ మీరు సరిగ్గా చదువుంటే మీకు అర్థమవుతుంది. యా, పర్సనల్గా ఒక దీనికి నేను ఐ మైట్ బి మోర్ ఇంక్లైన్డ్, కానీ అదర్వైజ్ జనరల్గా నాకు ఆ రోజు ఏంది వస్తే అది ఏ పార్టీ అయినా తిట్టేయడమే. ఆ రోజు నాకు కాలుకి రాయి తగిలిందంటే వాడు అయిపోయింది. సో ఐఎమ్ నాట్ ఎవరిని పర్టికులర్గా నేను మోసేది ఎవరిది లేదు, బికాజ్ దానివల్ల ఎవరికి పెద్ద తేడా పడదు. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు మేక్ అ డిఫరెన్స్ టు ద సొసైటీ విత్ మై వ్యూ యాజ్ ఆఫ్ నౌ. వెన్ ఐ బికమ్, yes, I definitely will try to make the difference possible to the society. Otherwise, no. So what is your opinion on Pavan Kalyan, and మీరు పర్సనల్గా ఆయన్ని సపోర్ట్ చేస్తారా యాజ్ అ పాలిటిషియన్? Yes, why not? He's got a great following. ఆ ఫాలోయింగ్ ఎవరికి ఉంది ఇక్కడ దీనిలో? నిజంగా వీళ్ళలో కూడా ఎవరికి లేదు, పొలిటీషియన్స్లో కూడా. సో వై నాట్? తప్పే ఉంది అందులో. బట్ ద థింగ్ ఈజ్, హ్యాస్ హీ గాట్ ద క్లారిటీ? తనకు క్లారిటీ ఉందా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. రెండు రకాలు, క్లారిటీ ఉంది నేను చేయగలను నీకు అని చెప్పి నిజంగా వచ్చే లీడర్ ఒకతను ఉంటే, ఒకతను ఏంటంటే నా దగ్గర ఫాలోయింగ్ ఉంది, నేను ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అని వచ్చేవాడు ఇంకొకడు. సో పవన్ కళ్యాణ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ being there. That's my personal opinion, not as a director. Yeah, personal opinion. So మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన? Yeah, I think he is going to make a difference. సో జనసేన పార్టీ yes, it's going to make a difference. సో జనరల్గా ఇలా పార్టీస్ గురించి, ఎలక్షన్స్ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో పాలిటీషియన్స్ అవుతూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ అన్న ఉంటుంది కనీసం. సో ఇంట్రెస్ట్ ఉంది, బట్ పొలిటికల్గా అవ్వటం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ అన్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. పొలిటికల్ ఇండస్ట్రీ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్స్ అ గ్రేట్ బిజినెస్. ఆ బిజినెస్ అక్యుమెన్ నాకు లేదు, అండ్ ఐఎమ్ గుడ్ ఎట్ వాట్ ఐఎమ్. I want to grow. There are a lot more to achieve in films than politics. పొలిటికల్గా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం వేరు, నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఫైట్ చేయడం వేరు. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ దట్. ఐ కాంట్ డూ దట్. సో ప్రతి మూవీ ఈవెంట్లో కూడా అయితే 2.0 ఈవెంట్స్లో మాట్లాడుతున్నారు చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న ఫిల్మ్ అని. సో మీరు ఎంత ఫేస్ చేశారు పెద్ద ప్రొడ్యూసర్స్ డామినేషన్, ఆర్ ఇస్ ఇట్ రియల్లీ పెద్ద ప్రొడ్యూసర్స్ డామినేషన్ ఉందంటారా?
డామినేషన్ కాదు, ఎట్లా ఉంటుందంటే ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎనీ వన్ టు గో ఫర్ బిగ్ ప్రొడ్యూసర్, బిగ్ హీరో, బిగ్ డైరెక్టర్స్ ఫిల్మ్స్. ఇట్స్ న్యాచురల్. అయితే దెర్ షుడ్ బి ఏ ప్రొవిజన్ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. ఏమవుతుంది, మీకు 200 సినిమాలు ఎవ్రీ ఇయర్ తయారవుతాయి, తెలుగు సినిమాలు ఫ్రెష్వి. ఆ 200లో 50 సినిమాలు, 40 నుంచి 50 సినిమాలు పెద్ద హీరోలవి. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక 20-22 మంది హీరోలు ఉన్నారు. వీళ్ళందరి సినిమాలు కలిపి ఒక 50-60 దాకా వస్తాయి. అంటే ఎవ్రీ వీక్ ఒక సినిమా వాళ్ళది వస్తుంది అనుకుందాం. మిగతా 150 సినిమాలు చిన్న సినిమాలే వచ్చేది. ఈ చిన్న సినిమాలు రకరకాలు తయారవుతాయి. కొంతమంది ఇంట్రెస్ట్ తోటి వచ్చేవాళ్ళు, కొంతమంది డబ్బుతో వచ్చేవాళ్ళు, కొంతమంది ఎక్స్పీరియన్స్తో వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. బట్ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఈ ప్రోడక్ట్కి ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్ ఒక గొప్ప ప్లాట్ఫామ్ తయారు చేసి ఉంచాలి. చేసి ఉంచితే అక్కడికి వచ్చి వాడు తన నాటకం అక్కడ వేసి వెళ్ళిపోగలిగిన ప్లాట్ఫామ్ తయారు చేయగలుగుతాయి. ఆ స్టేజ్ తయారు చేయగలిగితేనే అది ఇండస్ట్రీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. హిందీ మీరు చూడండి, తమిళ్ చూడండి, అన్నిట్లో ఉంది. తెలుగులో కూడా అది రావాలి. దట్ ఈస్ వాట్ ఎనీ స్మాల్ ప్రొడ్యూసర్ వుడ్ డెఫినెట్లీ వాంట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఇక అదర్వైజ్ నా వైపు నుంచి ఆలోచిస్తే ఒక పెద్ద ప్రొడ్యూసర్కి నాలో కనిపించేది ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారవడానికి ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి. నేను సిట్టింగ్ హియర్ యాజ్ అ మాంటేజెస్లో నేను ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది అంటే నేను రాజమాదిరాజుని డైరెక్టర్గా పెట్టుకోను నేను. బికాజ్ రాజమాదిరాజు వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ ఈజ్ వెరీ లెస్. బట్ ఏ బిగ్గర్ డైరెక్టర్, ఏ ప్రూవెన్ డైరెక్టర్, యంగర్ ఆర్ ఓల్డర్, హీల్ బీ బెటర్ టు మీ. సో ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ని బట్టి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళటంలో తప్పేం లేదు. తను ఒక సినిమా తీసుకొచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరినీ తొక్కేసి నొక్కేసి మరీ నేను వెళ్తాను అనుకోవటంలో అతను తప్పేం లేదు. బట్ ఇండస్ట్రీ హ్యాస్ టు ప్రొవైడ్ దట్. ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్ ఆర్ ద గవర్నమెంట్, దే హ్యావ్ టు గివ్ దట్, ప్రొవైడ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో తమిళ ఇండస్ట్రీలో కొన్నాళ్ళ క్రితం వరకు, ఇప్పుడు కూడా రూల్గా ఉంది కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. పెద్ద సినిమాలు ప్రతి రోజు అంటే త్రూఅవుట్ ది ఇయర్ ఎప్పుడు పడితే ఎప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి వీల్లేదు. దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ డేస్ ఇచ్చారు వాళ్ళు. ఆ రోజుల్లో మాత్రమే చేయాలి మీరు, హాలిడేస్ కొని. సో మిగతావన్నీ చిన్న సినిమాలకి వదిలేయాలి మీరు. సో నిజంగా నువ్వు తురుము కాను అవుతాయి, ఎప్పుడు వచ్చినా సరే నువ్వు హిట్ అవ్వాలిగా, నీ ఆడియన్స్ నీకు రావాలిగా, చేసుకో. దట్ ఈస్ వాట్ ఇండస్ట్రీ డిడ్ టు దెమ్. సో ఇండస్ట్రీ అలా చేస్తే ఇదేం లేదు. బట్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని రానివ్వను, నేను 30 ఐమాక్స్లో 30 షోస్ నేనే వేసుకుంటాను అని అతను ఫీల్ అవడంలో తప్పలేదు. సో మీరు దాసరి నారాయణరావు గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. సో ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నారు? ఆయన అంటే మీకు ఎంత ఇష్టం? ఆర్ ఆ తర్వాత ఈక్వేషన్స్ ఎలా మారాయి ఆ తర్వాత? నేను చెప్పిన ప్రతి మాట ఆయన చెప్పినట్లేదు. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. హీస్ ఎ గాడ్. He was a legend. He's got a view of his own. ఒక గొప్ప అంటే ఒక సినిమాని చేసి దాన్ని రిలీజ్ చేయటం ఇది కాదు. ఆయన బిగ్గర్ దాన్ దట్. ఇండస్ట్రీ కంటే పెద్దవాడు అతను. ఇండస్ట్రీని ఒక ఇది ఇవ్వగలిగారు. చాలా చెప్పచ్చు ఆయన గురించి. బట్ ఫర్ మీ, నాకు పర్సనల్గా చాలా గొప్ప అనుభవం. ఆయన దగ్గర 3 ఏళ్ళు ఉన్నాను. 3 ఏళ్ళు 7 సినిమాలు చేస్తున్నాను తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా. సో హీ గేవ్ మీ ఏ ప్లేస్, ఇంకెవరికి ఇవ్వనంత దగ్గరి స్థానం ఇచ్చారు నాకు. వీ స్పెంట్ నైట్స్ టుగెదర్. వీ స్పెంట్ 2 o'clock, 3 o'clock, 4 o'clock వరకు మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాకు తెలిసి నేనున్న 3 ఏళ్ళు 4 ఏళ్లలో ఎవరు అంత దగ్గరికి వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో కూడా నా గురించి చెప్పారు అని నాకు తెలిసింది. అంతగా దగ్గరికి వెళ్ళాను నేను. సో ఆయన బయట ఆయన గురించి విన్నది, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూసింది రెండు. దేర్ ఇస్ ఎ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అబోవ్ ఆల్ ఆయన రాక్షసుడు, పనిలో మాత్రం మామూలు రాక్షసుడు కాదు. ఐ మీన్ ఇందాక అన్నా కదా ఆకలి అని. ఆ ఆకలి ఆయనకున్నట్టు. ఆయన ఈవెన్ ఐ వాజ్ విత్ హిమ్ వెన్ హీ వాజ్ అబౌట్ 55-60 ఆ ఏజ్లో వెళ్ళున్నా తన దగ్గరికి. అప్పుడు కూడా అంతే, అట్లా పనిచేసేవారు. మిడ్ నైట్స్. ఈజ్ అ మ్యానియాక్. సో దాసరి గారి దగ్గర మీరున్నట్టు మీ దగ్గర అలా ఎవరున్నారంటారు అంత క్లోజ్ టు యూ? ఐ జనరలీ టెండ్ టు టేక్ ఎవ్రీ వన్ వెరీ క్లోజ్. చాలా తొందరగా నేను అందరితోటి ఇదైపోతాను. బట్ ఆ విధంగా కార్తీక్, విజయ్, దే హ్యావ్ బీన్ వెరీ క్లోజ్ టు మీ. ఆ విధంగా పర్హాప్స్ నేను వాళ్ళ గురువును, లేకపోతే నా దగ్గర వాళ్ళు పనిచేస్తున్నాను అనే దానికంటే మేము కలిసి పనిచేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను. దట్స్ హౌ మై జనరల్, నా వర్కింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది.
సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి అంతే ఇష్టపడతాను. ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ ఆర్ అదర్ టు లెర్న్ ఫ్రమ్. సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రపూరికి కూడా పనిచేస్తున్నారు. సో ఈ 2 ప్రాజెక్ట్స్ ఆంధ్రపూరి కంటే దీనికి ఎంత వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చింది అండ్ వాళ్ళు ప్రాజెక్ట్కి ఎంత కంట్రిబ్యూట్ చేయగలిగారో చూస్తే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ కార్తీక్, హీస్ గాట్ అ గ్రేట్ టాలెంట్, he's got a future, he's got a great future. So in years of me journey low, where do you see yourself? I definitely didn't see myself in this position where I am now. ఒక 20 ఏళ్ల క్రితం నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా కల కొంచెం డిఫరెంట్గా ఉండేది. కొన్ని తప్పు స్టెప్స్ వేశాను, కొంత జాప్యం చేశాను, కొద్దిగా టైం పాటు నేను ఎవరిని కలవలేదు. ఒక 10 ఏళ్ల పాటు హ్యాటర్స్లోకి వెళ్ళిపోయాను. అది డెఫినెట్లీ అది నేను చేసిన తప్పే. But now I'm back. I'm definitely back with a bang. So let's see. Success definitely matters, and oka success tarvata industry lo nanu pattukunevaadu evadu adi sangathu. So మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అయితే తర్వాత మీరు ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్తో ముందుకు రాబోతున్నారు? యా, నేను చాలా తయారు చేస్తున్నామండి, 1 కాదు 2 కాదు. I can definitely tell you about my projects in my next interview, but I'm more prepared now. That's what I can say. ఓకే. సో ఫైనల్గా ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి అయితే 2.0 గురించి ఏమంటారు? అయితే 2.0 ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. మీరు చూడలేదు, ఇటువంటి సినిమా మీరు చూడలేదు. కొంచెం బిజైర్గా ఉంటుంది, కొద్దిగా నగ్నంగా ఉంటుంది, కొద్దిగా చికాక్గా ఉంటుంది, కొంచెం ఓవర్ ది టాప్ ఉంటుంది, లౌడర్గా ఉంటుంది. బట్ ఇది మీరు చూడలేదు ఇంతకుముందు. మిమ్మల్ని కూర్చోబెడుతుంది, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగుతుంది, మిమ్మల్ని చికాకు పెడుతుంది. ఎందుకు మనం ఇంకా థియేటర్లో ఉన్నాం అనిపిస్తుంది మీకు. ఎందుకు బయటికి పోయి మనం మళ్ళీ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం అని అనిపిస్తుంది. రకరకాల క్వశ్చన్స్ తోటి చికాకు పెడుతుంది మిమ్మల్ని, రకరకాల ఎక్స్పీరియన్స్లు చూపిస్తుంది. విత్ ఇన్ నో టైమ్ అది ఒక రోలర్ కోస్టర్ రైడ్, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. ఫర్ వన్ రీజన్, ఇంతకుముందు మీరు చూడలేదు కాబట్టి చూడాలి ఇప్పుడు. దట్ ఈస్ ద వన్ రీజన్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫర్. That's what I can say. All the very best. Thanks. And congratulations in advance. Thanks a lot. Thanks. Hi India Glitz viewers. For all the latest movie review, interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.